Comrades, welcome back to Figuring Out, called More of Jay. Okay? Miss you all. Respect. Kuna Matata. English say that the life is what you make. That's life is what you make. Life is what you make. Life is what you make. So next వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అండ్ వరల్డ్లోనే టాలెస్ట్ మౌంటైన్ అది. సో దాన్ని క్లైమ్ చేయాలి. ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ 50 lakhs పెట్టి అంటే ఒకటే మాట, అనంతాన్ని తవ్వకండి, పరమార్థాన్ని గెలక్కండి. మీకు నచ్చింది మీరు చేయండి. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్, అంతే. సో చిన్న బ్రేక్, ఒక 2 days బ్రేక్ తీసుకుందామని ఒక చిన్న ట్రెక్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ ట్రెక్కి వస్తుంటే ఏంది అంటే మా గ్యాంగ్ అంతా కూడా లైక్ నిన్న షూట్ కంప్లీట్ చేసుకొని డిక్కీలో కార్ కెమెరా ఉండే లక్కీలీ, సో అందుకే షూట్ చేస్తున్నా. అయితే ఇది ఎక్కుతూ ఉంటే ఇక ప్రతి ఒక్కడు ఆశపడతా ఉండు అంటున్నారు, అరే నువ్వు కిల్లి ఎక్కినావు కదా చెప్పు ఎట్లెక్కాలి ఏంది అది ఇది అంటే లైక్ వాళ్ళకి ఆ కిల్లిమంజరో ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటూ లైక్ వస్తుండే అనమాట. సో కిల్లిమంజరో అనేది నాకు ఎప్పటికీ స్పెషల్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ద మౌంటైన్ ఇట్ సెల్ఫ్ ఆ స్పెషల్. అంటే 5 different climates ఉంటాయి అండ్ మౌంటైనరింగ్ చెయ్యని వాళ్ళు కూడా సింపుల్గా ట్రెక్లా ఉంటుంది అనమాట. అంత టెక్నికల్ పీక్ కాదు, రోజు కొంత నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోతాం. సో ఓన్లీ మౌంటైనర్స్ అన్నట్టు కాకుండా చాలామంది జనరల్ పీపుల్ కూడా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు కిలిమంజరో ఆఫ్రికాలో. అండ్ ఆఫ్రికా కల్చర్ పరంగా రిచువల్స్ పరంగా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కాబట్టి అండ్ సఫారీని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వస్తారు, అట్లనే ట్రెక్ కంప్లీట్ చేస్తారు. సో అందుకనేసి ఇది నా ఫస్ట్ మౌంటైన్ అండ్ నా బెస్ట్ మౌంటైన్ అండ్ 5 different climates అదంతా నేను మీకు వీడియోస్లో చెప్పాను. వరల్డ్లో అంటే ఎర్త్ ఏదైతే ఉంటుందో ఎర్త్లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి టు సీ. అందులో టాప్లో చెప్పాలి అంటే నాకు తెలిసి ఆ పీక్సే, మౌంట్ ఎవరెస్ట్ టాప్ కానీ లేకపోతే కిలిమంజరో టాప్ కానీ డెనాలి టాప్ కానీ, ఇవే నాకు తెలిసి ద బెస్ట్ ప్లేసెస్ అనమాట. అండ్ వీటిని చూడాలి అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎక్కడో బెంగళూరులో ఏదో స్పాట్ బాగుందిరా అంటే కొద్ది గొప్ప డబ్బులు పెట్టేసుకొని ఖర్చు వెళ్ళిపోవచ్చు. మౌంట్ ఎవరెస్ట్ మీద స్పాట్ బాగుందిరా అంటే దాన్ని అంత ఈజీ క్లైమ్ చేయలేవు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక మార్సో లేకపోతే ఒక స్నో వరల్డ్, మొత్తం అసలు ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కన్ను చూపు మేర అంతా కూడా నీకు మౌంటైన్సే ఉంటాయి. ఇక్కడ మనం అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని ప్లాంట్స్ని చూసుంటాం. పర్టికులర్గా మౌంటైన్స్ మీద ఉండే ఫ్లవర్స్ ప్లాంట్స్ అవి ఎక్కడ కనిపించవు, అక్కడే ఉంటాయి. ఆ విజువల్స్ ఎప్పటికీ మైండ్లో ఉంటాయి అనమాట. అండ్ ఆ విజువల్స్ని చూడాలి అన్నా నువ్వు ఒక మౌంటైనర్ అయితేనే చూడగలుగుతావు. నువ్వు నీ దగ్గర అంత విల్ పవర్ ఉంటేనే చూడగలుగుతావు, నార్మల్గా నువ్వు చూడలేవు. అది మౌంటైన్స్ యొక్క స్పెషాలిటీ. అప్పటికే Day 1, Day 2, Day 3, Day 4 మేము మస్తు ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాం. స్నానాలు లేవు, చిరాకులు, ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం యూజ్ చేసేసినాం. ఆ 5 రోజులు ఆడి వరకు రీచ్ అవ్వడానికి. ఇంకా సమిట్ డే ఇంకా టఫ్ అన్నారు. అండ్ అర్ధరాత్రి బయలుదేరాలి అంటే ఇప్పుడు Day 4 ఏమైంది అంటే పొద్దున్న సాయంత్రం వరకు ట్రెక్ చేసుకుంటూ వచ్చినాము. మళ్ళీ ఒక 2 hours పడుకొని 3 hours పడుకొని మళ్ళీ నైట్ బయలుదేరాలన్నమాట సమిట్కి. ఎందుకంటే నైట్ కొంచెం రాళ్ళు అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, కొంచెం బిగుసుకుపోయి ఉంటాయి, సన్లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి నైట్ రాళ్ళని ఎక్కేసి సమిట్ కొట్టేసి మళ్ళీ మనకి లంచ్ టైం కల్లా రిటర్న్ అయిపోతే బెటర్ అనేసి. ఇంకెక్కువ ల్యాగ్ చేస్తే ఇంక ఎనర్జీ డౌన్ అయిపోద్ది. ఇంకా పైన మనల్ని రెస్క్యూ చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. Day 4 ఆ క్యాంపులో అయినా మనకి హెల్ప్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ కిలిమంజరో Day 5 సమిట్ టాప్ రోజు అక్కడ ఎవరికి తల పనిచేయదు అనమాట, అంత హై ఆల్టిట్యూడ్లో. సో ఇక నా పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉండే. అంటే అప్పటికే నాకు జలుబు వచ్చేసి ముక్కులు 2 బ్లాక్ అయిపోయినాయి. ముక్కు 2 బ్లాక్ అయిపోతే ఏంది అంటే నాకు అసలు ఏం తెలియదు, మౌంటైనరింగ్ గురించి అంత ఎక్కువ నాలెడ్జ్ లేదనమాట. సో నేను ఇంతకు ముందు కూడా లైక్ భువనగిరిలో ట్రైన్ అయినప్పుడు కానీ అండ్ వేరే మౌంటైన్ ఏం క్లైమ్ చేయలేదు. BMC అటెండ్ కాలేదు, BMC యాక్సిడెంట్ వల్ల క్యాన్సిల్ అయింది. బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ కూడా కంప్లీట్ అయ్యేలా డైరెక్ట్ కిలిమంజరో ఎక్కడ ఎక్కేసినా అనమాట. సో ఆ టిప్స్ కానీ అంటే ఎప్పుడు మనం ముక్కుతోటే పీల్చాలి, ముక్కు బ్లాక్ అయితే నోటితో పీలిస్తే గొంతు అంతా ఎండిపోద్ది.
ఊరికే వాటర్ తాగాల్సి వస్తుంది. ఈ ట్రిక్స్ అని చెప్పలేదు. సో ముక్కు బ్లాక్ అయిపోయింది. నేను ఇదే ముక్కుతో ట్రై చేస్తున్నా అని తీసుకుంటున్నా. ముక్కులోంచి మెల్లగా బ్లడ్ టైప్ అంటే ఇక్కడ కొంచెం టైప్ ఫామ్ అయిపోయింది, వచ్చేస్తుండే అనమాట. అండ్ ఘోరం స్టమక్ క్రాంప్స్ వచ్చినాయి. ఆ 4 days ఎక్కువ వాటర్ తాగకపోవడమో లేకపోతే ఆన్ ఆఫ్ సడన్ వాటర్ అనేది తాగేయడం వల్లనో అదే ఎగ్జాక్ట్ ఏం అర్థం కాలేదు, స్టమక్ క్రాంప్స్ స్టార్ట్ అయినాయి. సో మనలో ఉన్న పవర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మన ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్నప్పుడే అసలు మనం ఏంది అన్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని ఉంటాం. అరే ఇది నేను ఎక్కలేనేమో, ఇది నేను చేయలేనేమో, అరే ఇంత పెద్ద అన్న పాయింట్లు ఉంటుంది అనమాట. సో Day 5 రోజు అక్కడ అంత చలిలో -degree చలిలో తిండి లేదు, ఆ 3 జ్యూసులు ఉన్నాయి, అంత మొత్తం అంత హై ఆల్టిట్యూడ్లో బుర్ర కూడా పనిచేయని టైంలో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే అప్పుడు రియల్ పవర్ అనేది చేసి తీరుదాం, అది మా జీవితం అని చెప్పేసి ఇక అడుగులు వేయడం స్టార్ట్ చేసిన. లేదు ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము, వెనక్కి ఎంతైతే దారి ఉందో ముందు అంతే దారి ఉంది. ఎగ్జాక్ట్ మధ్యలో ఉన్న సమిట్ డే అప్పుడు అంటే అది చూస్తారు కదా వాచ్లో 4 గంటలు నడిచి వెళ్తే సన్ రైజ్ చూస్తా ముందుకు వెళ్తా, లేదు అనుకుంటే 4 గంటలు కిందికి నడవాలి. 2 ఇబ్బంది. కిందికి నడవడం ఈజీ అని కాదు, ఆ రాళ్ళని దూకాలి, ఇంత దిగుపడిపోతాయి కాళ్ళు. సో ఏంది అని అప్పుడు నా లైఫ్లో ఆగి ఆలోచించి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే టైం వచ్చిందనమాట. కిలిమంజారో ఆఫ్రికా కొండ మీద ఏంటి ముందుగా వెనక్కా అని. నేనేం రాస్తున్నానో రేపు మీకు తెలుస్తుంది. ఇదే ఇంట్లో బ్యానర్ కూడా కొట్టించి డైరెక్ట్ చూపించచ్చు. కాకపోతే టాప్కి వచ్చినాక నా చేతులతో రాసి, ఎందుకంటే నేను ఇది ఫీల్ అవుతున్నా ట్రూగా, నా చేతులతో రాసి అక్కడ నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. అందుకే ఇప్పుడు రాస్తున్నా. అందరు పడుకున్నారు. సో ఇన్ని రోజులు లైక్ అన్నీ చేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనే థాట్స్ ఓపెన్ మైండ్ ఉంచుతుండే. ఏదైనా థాట్ వస్తే దాన్ని అక్కడే ఆ థాట్ దగ్గర ఇట్లా కట్ చేసి పోతుండే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనిపిస్తే లైక్ దానికి ప్లాన్ వేసుకుంటుండే. స్టార్టప్ బిల్డ్ చేయాలి అంటే దానికి ప్లాన్ వేసుకుంటుండే. యూట్యూబ్ ఛానల్ ప్లాన్ వేసుకుంటుండే. అన్నీ గజిబిజి అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ మంచి గ్రో అవుతుంది. 100K నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో కొట్టేస్తాం. అండ్ అది మంచి అదే హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడం కాకుండా సెట్ అయింది కాబట్టి కొంచెం లిటిల్ గ్రూని మన స్టార్టప్ని ఇంకొంచెం మంచి బిల్డ్ చేసుకొని యూట్యూబ్ ఆటోమేషన్ చేసేసి మళ్ళీ మౌంట్ ఎవరెస్ట్ కొట్టుకుంటూ ఇంకా కష్టపడుకుంటూ వెళ్తే సెట్ అయిపోతాం. మౌంటైన్ ఎక్కి వచ్చిన తర్వాత వాడి మాట తీరు, వాడి వే ఆఫ్ థింకింగ్ విధానం ఒక లెక్క ఉంటుంది. ఆ మౌంటైన్ ఎక్కక ముందు వాడి వే ఆఫ్ థింకింగ్ విధానం ఒక లెక్క ఉంటుంది అనమాట. సో అది ప్రతి ఒక్క మౌంటైన్ మనల్ని మైండ్ సెట్ పరంగా కొంచెం అప్గ్రేడ్ చేస్తుంది. ఫిజికల్ లైఫ్లో నేను నమ్మేది ఏంటి అంటే మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఈ 3 పరంగా మనం గ్రో అవ్వాలి. సో మౌంటైన్స్ ఆ 3 థింగ్స్ని ఖచ్చితంగా గ్రో అయ్యేటట్టు చేస్తాయి. ఇప్పుడు కిలిమంజారో ఎక్కువ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటి అంటే మెంటల్గా నేను మస్తు గ్రో అయ్యాను. ఇంతవరకు లైఫ్లో ఇంత పెద్ద ఛాలెంజ్ ఎప్పుడు చూడలేదు, ఇంత పెద్ద ఛాలెంజ్ ఎప్పుడు ఓవర్కమ్ చేయలేదు. కానీ ఇక్కడ ఓవర్కమ్ చేసిన అంత విల్ పవర్, అంత స్ట్రెంగ్త్, అంత మైండ్ సెట్ నాకు వచ్చింది. సో ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అన్న థాట్ కూడా నెక్స్ట్ అకంగోవా ఉంది, నాతో డెనాలి ఉంది, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కొచ్చు. కానీ ఎందుకో వెళ్దాం ముందుకి, మౌంట్ ఎవరెస్టే ఫస్ట్ కంప్లీట్ చేద్దాము అన్న పాయింట్లో లిమిట్స్ని నేను పుష్ చేసుకుంటున్నా. సో మెంటల్గా గ్రో అయినా. ఫిజికల్గా కిలిమంజారో నుంచి వచ్చిన తర్వాత అమ్మో ఇట్లుంటే కాదురా, ఇంకా మంచి కష్టపడాలి, ఇంకా మంచిగా రన్ చేయాలి, ఇంకా మంచి కార్డియో చేయాలి, ఇంకా మంచిగా వెయిట్ లిఫ్టింగ్ చేయాలి అనిపించింది. సో ఫిజికల్గా నేను అప్గ్రేడ్ అయినా. ఇంకా ఫైనాన్షియల్గా అరే కిలిమంజారో అప్పుడు నాకు కొంచెం అప్లై అయ్యింది అనమాట. అక్కడ నుంచి మనీ తెచ్చుడు, ఇక్కడ నుంచి మనీ తెచ్చుడు. వచ్చిన తర్వాత దీని అమ్మ జీవితం ఇంకా సంపాదించాలి, మౌంట్ ఎవరెస్ట్కి ఇట్లా అవ్వదు అని చెప్పేసి ఇంకెక్కువ వర్క్ చేయడం కూర్చున్నా. సో ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా గ్రో అయ్యేది నేను అయ్యింది అయితే పర్సనల్లీ మౌంటైన్స్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్. అండ్ వరల్డ్లోనే టాలెస్ట్ మౌంటైన్ అది. సో దాన్ని క్లైమ్ చేయాలి ఎట్లయినా. ఈ అకంగోవా ఇవన్నీ తర్వాత, ఎందుకంటే వీటికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవడికి తెలీదు. నువ్వు అకంగోవా ఎక్కినావా అంటే ఎవడు రికగ్నైజ్ చేయడు. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినావా అంటే రికగ్నైజ్ చేస్తారు. సో అందుకే ఫస్ట్ అది ఎక్కేద్దాం అనేసి. కాకపోతే 50 lakhs అనేది చిన్న ఛాలెంజ్ కాదు. సో దాన్ని ఎట్లా పుల్ చేస్తున్నా అనేది కూడా డాక్యుమెంటరీ చేస్తా. ఈ ప్రతిసారి మౌంటైన్స్కి ఎక్కి వ్లాగింగ్ చేయడం కాకుండా ఈసారి అసలు ఏం తింటున్నా, ఎట్లా వెళ్తున్నా, మనీని ఎట్లా పుల్ చేస్తున్నా అనేది కూడా అన్నిటినీ డాక్యుమెంట్ చేస్తా. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు హోమ్ టూర్లు చూసారు, లేకపోతే
అన్నీ చూసారు, బిజినెస్ వ్లాగ్స్ చూసారు, ఆంటర్ప్రినర్షిప్ వ్లాగ్స్ చూసారు, అండ్ ట్రావెల్ వ్లాగ్స్ చూసారు, మోటో వ్లాగ్స్ చూసారు. కాబట్టి మౌంటైనరింగ్ మీద ఇంతవరకు తెలుగు కమ్యూనిటీలో మన ఇండియాలో కూడా ఎక్కువ ఎవరు చేయలేదు అనమాట. వ్లాగింగ్ అనేది ఎవరు చేయలేదు, డాక్యుమెంటరీ టైప్ అనేది ఎవరు చేయలేదు. సో అది నేను చేయడానికి ట్రై చేస్తాను, నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను దాంట్లో. ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ 50 lakhs పెట్టి అంటే ఒకటే మాట, అనంతాన్ని తవ్వకండి, పరమార్థాన్ని గెలక్కండి. మీకు నచ్చింది మీరు చేయండి. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్, అంతే.